నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో ఎవ్రీడే కూడా మన ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాచ్ చేస్తున్నాం కదా. సో ఇప్పటిలాగే ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న వెరైటీస్ డిజైనరీ క్యాట్లాగ్ పీసెస్ అండి. సో క్యాట్లాగ్ స్టైల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. వాటిలో కూడా మనకు ఫ్యాబ్రిక్ వైజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఈరోజు కంప్లీట్గా మనం క్యాట్లాగ్ పీసెస్ చూడబోతున్నాం. అన్నీ కూడా మనకు డిజైనర్ శారీస్. సో సింగిల్ కలర్ కాంబినేషన్. బట్ ఏంటంటే ప్యాటర్న్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయండి. కొన్ని యాప్లిక్ వర్క్స్ ఉంటాయి, కొన్ని రిబ్బన్ స్టైల్ వర్క్స్, కొన్ని థ్రెడింగ్ వర్క్స్, ఇలాగ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. సో ఆ కలెక్షన్ ఏంటి, ఆ కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆ కలెక్షన్స్ వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు చూడబోతున్న ఫస్ట్ వెరైటీలోని ఫస్ట్ కలర్ కాంబినేషన్ మంచి టమాటా రెడ్ షేడ్ అండి. సో కలర్ షేడ్ అయితే చాలా బాగుంది. సో మంచి కలర్ కాంబినేషన్. సో ఇదంతా కూడా చూసినాయి కదా, మనకి ఇదంతా కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ బంచ్, అది కూడా క్లాత్తో మనకు ఆ బంచ్ స్టైల్ అంతా కూడా ఉంటుందండి. సో మంచి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1430 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినాయి కదండి ఫ్యాబ్రిక్. సో ఇది ఫ్యాబ్రిక్ అయితే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ అండి. సో మంచి ఫ్యాబ్రిక్, అంటే సాటిన్ మరీ ఎంత క్రేప్ మిక్స్ అయితే ఉండదు, సాటిన్ ఫ్యాబ్రిక్. సో మంచి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్. సో కంప్లీట్ డిజైనరీ కాన్సెప్ట్స్ అండి. సో మీకు అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ మనకు చాలా స్టైలిష్ లుక్తో కూడా చాలా బాగుంటుందండి. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్ కూడా డిజిటల్ బోర్డర్స్ అండి. ఇవన్నీ కూడా మనకు రా సిల్క్ మెటీరియల్తో. సో ఇవన్నీ కూడా మనకు డిజిటల్ బోర్డర్స్, సో స్మాల్ బోర్డర్స్. సో మనకి కింద కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూసిన పార్ట్ షోల్డర్ టు పళ్ళు ప్లెయిన్ ఉంటుందండి. అండ్ కుచ్చెల పార్ట్. సో కుచ్చెల పార్ట్లో ఏంటి అంటే చిన్న స్టోన్స్తో సో మనకు ఒక ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ అయిందండి. సో చూసినా కదా, ఇక్కడ మనకు సేమ్ రెడ్ కలర్ కాంబినేషన్, అక్కడ ఏంటంటే సిల్వర్ షేడ్స్, ఇలాగ ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్స్తో సో ఈ స్టోన్స్ పేస్ట్ చేసుకొని మనం హైలైట్ చేసుకున్నాం. అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఈ శారీకి స్పెషల్ మనం తీసుకున్న పళ్ళు డిజైన్. సో ఇదంతా కూడా మనకు రిబ్బన్ స్టైల్ వర్క్ అండి. సో క్లాత్తో ఉంటుంది. సో ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్ అంతా కూడా సో హెవీగా తీసుకున్నాం. సో ఈ విధంగా గ్రాండ్గా పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ కూడా క్రేప్ అండి. సో మంచి క్రేప్తో డిజిటల్ ప్రింటెడ్తో సో మనకి ఇది హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ కానీ సెట్ చేసుకునే విధంగా సో 2 షేడ్స్తోని మనకు ఈ బ్లౌజ్ ప్యాట్ అనేది కాంట్రాస్ట్ లుక్తో తీసుకున్నాం. అండ్ శారీ కాస్ట్ అంతా కూడా మనకి ఇది 1430 రూపీస్కి ఆ బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో మంచి షేడ్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి. అండ్ ఇదన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్, ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్. సో ఇది వచ్చి మనకు ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో క్రషింగ్ స్టైల్ ఉంటుంది. సో మంచి ఆఫ్ వైట్ షేడ్కి క్రీమ్ మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాం. సో మంచి ఫ్యాబ్రిక్ అండి. సో మనకు ఎంబోజ్ లుక్తో తీసుకున్నామండి. అండ్ మనకు షోల్డర్ బోర్డర్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్. సో రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది. అండ్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్తో సో మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా హెవీగా తీసుకున్నాం. అండ్ శారీ మిడిల్ పార్ట్ కూడా చూసినా కదా, సెల్ఫ్ డోరియా లైన్స్ అండ్ మనకు మంచి క్రషెడ్ జార్జెట్ అండి. సో దీంతో కూడా ఎంబోజ్ స్టైల్లో ఉండే ఒక చెక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా హెవీగా తీసుకున్నాం. అండ్ కింద బోర్డర్ కానీ అలాగే పళ్ళు హ్యాంగ్ దగ్గర కూడా అంతా సేమ్ ఉంటుందండి. అండ్ మనకు కుచ్చెల పార్ట్లో మార్కు బోర్డర్ డిజైన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుందండి. సో చూసినా కదా, కింద కుచ్చెల పార్ట్లో బోర్డర్ అంతా కూడా సో ఒక బాక్స్ స్టైల్ డిజైన్, దానికి డిజిటల్ ప్రింటెడ్స్ తీసుకుంటూ దాంతో మనకు గెలాక్సీ స్టోన్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్. అంటే ఏంటంటే ఇది కట్ట చెంగు నుంచి అప్ టు మనకు కుచ్చెల పార్ట్ వరకే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ షోల్డర్ టు పళ్ళు అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మనకు పళ్ళు పార్ట్, ట్రీ స్టైల్ డిజైన్. అండ్ మనకి ఇదంటే ఒక పళ్ళు అయితే హ్యాంగ్ అవుతుందో ఆ కార్నర్లో మాత్రమే ఈ డిజైనర్ ప్యాటర్న్ ఉంటుందండి. శారీ మొత్తం కూడా సెల్ఫ్ ఎంబోజ్ అండి. సో చూసినా కదా, చిన్న చెక్స్ ప్యాటర్న్స్. అండ్ బ్లౌజ్ వరకు ఏంటంటే డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్, రా సిల్క్ మెటీరియల్. అండ్ మనకు హ్యాండ్ పర్పస్కి ఈ వేవ్ ప్యాటర్న్ డిజైన్స్తో ఇది కూడా రా సిల్కే ఉంటుంది. సో కొంచెం సెల్ఫ్ షేడ్, బట్ మనం బ్లౌజ్ వేర్ చేయగానే ఆ లుక్ అనేది మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. సో మీకు అన్నిటికీ వీటికి ఫొటోస్ కూడా యాడ్ అవుతాయి. సో ఏంటంటే మనం బ్లౌజ్ సెట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఉంటుందండి ఫోటోలో. సో మీరు చూసి స్టిచ్ చేసుకోవచ్చు. సో మంచి కాంబినేషన్ అండి. సో మంచి ఆఫ్ వైట్ అండ్ క్రీమ్ మిక్స్ షేడ్. సో ఫ్యాబ్రిక్ అయితే సో చూసినా కదా, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్.
అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఏంటో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఇది వచ్చి కూడా మనకు ఫ్యాబ్రిక్ షిఫాన్ జార్జెట్ మిక్స్ ఉంటుంది అండ్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి. సో ముందుగా షోల్డర్ బోర్డర్ అండ్ కింద బోర్డర్, అలాగే మనకు పళ్ళు హ్యాంగ్ దగ్గర కూడా సో ఈ కట్ వర్క్ లేస్ బోర్డర్ అండి. సో చూసినాయి కదా, సో కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ కింద బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ మిడిల్లో చూసినాయి కదా, సో మనకు చిన్న చిన్న జరీ వర్క్ అండి, అది కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్స్తో సేమ్ డోరియా లైన్స్ తీసుకున్నాం. అండ్ మనకు డిజిటల్ ప్రింటెడ్ కూడా మిడిల్ పార్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు షోల్డర్ టు పళ్ళు డిజైన్ అండి. నెక్స్ట్ ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ అన్నీ కూడా ఏంటంటే కంప్లీట్గా లంగా ఊని స్టైల్ ప్యాటర్న్స్తోనే ఉన్నాయండి. బట్ ఏంటంటే కొన్ని ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్, కొన్ని ఏంటంటే మనకు కాంట్రాస్ట్ లుక్తో కూడా హైలైట్ అయింది. సో ఇది కూడా చూసినాయి కదా, ఈ మెటీరియల్ ఏంటంటే మనకు క్రేప్ ఉంటుంది. సో ఇది కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్లో. సో ఇది వచ్చి మనకు కట్టు చెంగు నుంచి కుర్చీల పార్ట్ వరకు కూడా సో ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుందండి. అలాగే మనకు పళ్ళు సేమ్ ఈ బోర్డర్ని ఎండింగ్ చేసుకుంటూ పళ్ళు ప్యాటర్న్, అలాగే బ్లౌజ్ కూడా రా సిల్క్ విత్ మనకు సిల్క్ మిక్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్ అండ్ శారీ కాస్ట్ 1340 రూపీస్కే బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ అండి. సో మంచి డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో ఇది కూడా మనకు షిఫాన్ జార్జెట్ మిక్స్ ఉంటుంది. సో అన్నీ కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ ఏనండి, అన్నీ కూడా డిజైనర్ స్టైల్ ప్యాటర్న్స్. సో ఏంటంటే అన్నీ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అలాగే కాంట్రాస్ట్ షేడ్స్ కూడా ఉన్నాయండి. సో పైన ఏంటంటే ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్, ఇది మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో చిన్న బోర్డర్ అండి, అలాగే ఇంకొక ప్లెయిన్ బోర్డర్. సో ఇదంతా కూడా మనకు షోల్డర్ మీదకి వస్తుందండి. సో ప్లెయిన్ స్టైల్ తీసుకున్నాం. అండ్ ఇది వచ్చి మనకు కుర్చీల పార్ట్. సో కుర్చీల పార్ట్ వరకు ఏంటంటే ఆ బోర్డర్ డిజైన్ వరకు మాత్రమే చేంజ్ అవుతుందండి. అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్ లుక్కే ఉంటుంది. సో కింద ఏంటంటే అడిషనల్గా ఇంకొక డిజిటల్ బోర్డర్, అలాగే గెలాక్సీ స్టోన్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా సో చిన్న చిన్న వర్క్స్ అండి. సో పళ్ళు ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకు వర్క్స్తో హైలైట్ అయింది. రిబ్బన్ వర్క్స్ అని, మనకు క్లాతింగ్తో ఫ్లవర్స్ డిజైన్స్ అని, అలాగా మనకు పళ్ళు పాటు వరకు చాలా హైలైట్గా తీసుకున్నాం. సో చూస్తున్నా కదా, ఇక్కడ కూడా మనకు చిన్న ఫ్లవర్ బంచ్, ఇది కూడా మనకు క్లాతింగ్ స్టైల్ డిజైన్స్తో హైలైట్ అయింది. సో ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకు ప్యాటర్న్ అంతా ఇచ్చారండి. సో అంతా కూడా మనకు హెవీగా డిజిటల్ ప్రింటెడ్తో సో హెవీ బ్లౌజ్. అండ్ శారీ కాస్ట్ 1430 రూపీస్ అండి. డార్క్ సిమెంట్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. సో లైట్ కనకాంబరం షేడ్, చాలా బాగుందండి. ఇది కూడా మనకు క్రషింగ్ స్టైల్ జార్జెట్ ఫ్యాబ్రిక్. సో మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ మనకు షోల్డర్ బోర్డర్ కూడా సో డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్. సో జస్ట్ ఒక సైడ్ ఏంటంటే ప్లెయిన్ స్టైల్ అంటే మనకు నార్మల్ ఉంటుంది, ఇంకోటి అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్స్తో తీసుకుంటూ ఆల్టర్నేట్గా మనకు ఆ బోర్డర్ డిజైన్ అంతా కూడా సో కింద బోర్డర్ డిజైన్ కానీ, అలాగే పళ్ళు హ్యాంగ్ దగ్గర కూడా సేమ్ బోర్డర్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న పార్ట్ షోల్డర్ టు పళ్ళు వరకు సో ఈ విధంగా మనకు ప్లెయిన్ ఉంటుంది. అండ్ కుర్చీల పార్ట్లో అండి. సో కుర్చీల పార్ట్లో మనకు బోర్డర్ డిజైన్ చాలా స్పెషల్ కదండి. సో ఏంటంటే చేస్తున్నారు కదా, సో ఒక జస్ట్ లైన్స్, మనకు డిజిటల్ ప్రింటెడ్స్ అన్నీ కూడా మనం లైన్స్గా తీసుకుంటూ సో ఈ విధంగా మనకు కుర్చీల పార్ట్లో డిజైన్ ఉంటుంది. అలాగే పళ్ళు, సో పళ్ళు కంప్లీట్ యాప్లిక్ వర్క్, అలాగే ఒక చిన్న బాక్సెస్లో థ్రెడింగ్ వీవింగ్ కూడా హైలైట్ చేసుకుంటూ సో ఈ విధంగా పళ్ళు డిజైన్ అనేది సో చాలా గ్రాండ్గా ఉంటుందండి. బట్ ఏంటంటే అన్ని సెల్ఫ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. అండ్ ఇది వచ్చి బ్లౌజ్, డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్. మనకు బాడీ పార్ట్కి ఈ విధంగా రా సిల్క్ మెటీరియల్ అండ్ హ్యాండ్ పర్పస్కి సిల్క్ మెటీరియల్ ఉంటుంది. శారీ కాస్ట్ అంతా కూడా మనకు 1430 రూపీస్ ఉంది అండి. సో మంచి లైట్ కనకాంబరం షేడ్, సో మంచి డిజైనర్ ప్యాటర్న్ అండి. సో కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఏంటో చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. సో మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్. సో ఇది కూడా మనకు ప్లెయిన్ లుక్కే ఉంటుందండి. జస్ట్ ఏంటంటే మనం కుర్చీల పార్ట్లో కానీ పళ్ళు స్టైల్లో ఉండే డిజైన్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1390 రూపీస్ ఉంది. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్, సో ఇదంతా కూడా మనకు పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్తో సో చిన్న రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. అండ్ కింద డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్ అండి. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్. అండ్ ఇప్పుడు మీరు చూసిన పార్ట్ షోల్డర్ టు పళ్ళు వరకు కూడా సో ప్లెయిన్ లుక్ ఏనండి. సో మనం స్టెప్స్ పెట్టినప్పుడు కూడా చాలా నీట్గా హైలైట్ అవుతుంది. అండ్ స్పెషల్ మనం తీసుకున్న బోర్డర్ డిజైన్ సో ఫ్రిల్స్ పార్ట్లో అండి.
సో జస్ట్ మనకు అప్లిక్ వర్క్ స్టైల్, సో జస్ట్ క్రాసింగ్స్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు కుచ్చుల పాటలు డిజైన్ అంతా కూడా సో ఈ విధంగా మనకు హెవీగా ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు పార్ట్, సో ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా చూస్తున్నాయి కదండి, పళ్ళు కానీ మనకు కుర్చీల పాటలో డిజైన్ కానీ సో కొంచెం డిజైనర్ స్టైల్లో సో చాలా స్టైలిష్గా మనకు డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది. సో ఇది వచ్చి మనకు చూస్తున్నాయి కదా, సో ఒక కైట్ స్టైల్లో మనకి యాప్లిక్ వర్క్ అంతా కూడా తీసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా థ్రెడింగ్తో హైలైట్ చేసుకుంటూ చిన్న చిన్న టజల్స్ అండి. సో ఈ విధంగా మనకు పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ సారీ కాస్ట్ 1390 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఏంటి చూద్దాం. సో చూసినా కదండి, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి స్కై బ్లూ షేడ్ అండి, సో మంచి లైట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది కూడా మనకి ఏంటంటే థ్రెడింగ్ వర్క్కి యాప్లిక్ వర్క్ స్టైల్ రెండు మిక్స్ అవుతూ తీసుకున్నాం. సో ఇది కూడా మనకు సెల్ఫ్ డోరియా లైన్స్ అండ్ మనకు ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ మనకు పై బోర్డర్ సో చిన్న బోర్డర్ అండి, 2 inches బోర్డర్ విత్ మనకు సాటిన్ బోర్డర్ ఉంటుంది. అండ్ చిన్న పైపింగ్ స్టైల్ బోర్డర్, డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ పార్ట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు షోల్డర్ మీదకి హ్యాంగ్ అవుతూ వస్తుందండి. సో ఒక హాఫ్ సర్కిల్ బంచ్, దీనికి అంతా థ్రెడింగ్ వివింగ్, అలాగే చిన్న క్లాత్తోనే మనకు ఈ యాప్లిక్ వర్క్ స్టైల్ డిజైన్ అంతా కూడా మనకు చిన్న స్టోన్స్తో మనం పేస్ట్ చేసుకొని మనం హైలైట్ చేసుకున్నాం. సో ఇది మనకు షోల్డర్ మీదకి వస్తుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డోరియా లైన్స్ విత్ మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్తో సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ మీరు చూసినాయి కదండి, సో ఈచ్ అండ్ ఎవ్రీ సారీకి మనకు కుర్చీల పాటలో డిజైన్ అంటే బోర్డర్ డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, సో డిజిటల్ ప్రింటెడ్, సో మనకు బోర్డర్ అయితే కూడా సో ఒక వేవ్ ప్యాటర్న్, దీనికి కూడా మనకు క్లాతింగ్తో ఆ టజల్స్ అనేది హైలైట్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ అండి. అలాగే పళ్ళు డిజైన్ కూడా సేమ్ మనం ఏదైతే షోల్డర్ బోర్డర్లో డిజైన్ చూసామో ఆ బోర్డర్ డిజైన్ని సో ఇక్కడ కార్నర్లో ఎండింగ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనం తీసుకున్నాం. అండ్ బ్లౌజ్ కూడా సో సెల్ఫ్ కలర్, ఇది మనం కొంచెం కాంట్రాస్ట్ కావాలన్నా కూడా కాంట్రాస్ట్ కూడా యూజ్ చేయొచ్చండి. రెడ్ షేడ్ కానీ బ్లాక్ కానీ ఇలాగా కొంచెం మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఇలా కూడా మనకు కొన్ని కాంట్రాస్ట్ కలర్ షేడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మనకు బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్. అండ్ ఇది వచ్చి మనకు హ్యాండ్స్ పర్పస్కి సో నెట్టెడ్ క్లాత్ అండి. అండ్ శారీ కాస్ట్ అంతా కూడా మనకి ఇది 1460 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో శారీ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సో డిజైనర్ కాన్సెప్ట్ అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్స్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ అండి, సో లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, సో మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది కూడా మనకు క్రషెడ్ స్టైల్ జార్జెట్ ఫ్యాబ్రికే ఉంటుంది. అండ్ మనకు షోల్డర్ బోర్డర్ కూడా సో మల్టీ కలర్ కాంబినేషన్స్తో డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ అండి. సో జస్ట్ మనకు ఒక 2 inches బోర్డర్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు పైన బోర్డర్ అండ్ శారీ మిడిల్ అంతా కూడా ప్లెయిన్ స్టైల్ అండి. సో సేమ్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్. అండ్ పళ్ళు మాత్రం కొంచెం డిజైనర్ స్టైల్ అండ్ మనకు కుచ్చుల పాటలో డిజైన్ కూడా సో కొంచెం డిఫరెంట్. సో కంప్లీట్ పల్ వర్క్ తీసుకున్నాం, మోతీస్ పేస్ట్ చేసుకొని అది కూడా ఆఫ్ వైట్ అండ్ మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో సో ఈ విధంగా మనకు కిందంతా కూడా మనకు ఆ పల్స్ పేస్ట్ చేసుకొని హెవీగా తీసుకున్నామండి. అండ్ వచ్చి మనకు పళ్ళు డిజైన్ అండి. సో పళ్ళు డిజైన్ కూడా సో కట్ వర్క్ స్టైల్ అండ్ చెప్పాను కదండి సో రిబ్బన్ వర్క్ స్టైల్ అని. సో అలాగా మనకి ఈ పళ్ళు పార్ట్ కూడా సో చాలా గ్రాండ్గా సో పళ్ళు డిజైన్ అంతా కూడా హైలైట్ అయింది. అండ్ బ్లౌజ్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ విత్ మనకు డిజిటల్ ప్రింటెడ్స్తో సో బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ ఈ సారీ కాస్ట్ అంతా కూడా మనకు 1390 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ అండి. సో క్లాత్ అయితే కంప్లీట్ ఫాలింగ్ మెటీరియల్ అండి. సో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చిన్న పార్టీ వేర్స్కి అకేషన్స్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. మంచి లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి. సో కలర్ షేడ్ మంచి లెమన్ ఎల్లో అండ్ మనకు వర్క్ అంతా కూడా యాప్లిక్ వర్క్ అండ్ మనకు షోల్డర్ బోర్డు. సో ఇదేంటంటే మనకు లేస్ బోర్డర్ అండి, కట్ వర్క్ స్టైల్ ఉంటుంది. సో చిన్న మనకు నెట్టెడ్ స్టైల్ ఫ్యాబ్రిక్తో సో మనకి ఈ బోర్డర్ అంతా కూడా కట్ వర్క్ మోడల్లో తీసుకున్నాం. అండ్ ఇక్కడ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్ సో విత్ మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చూస్తున్నాం కదా. సో ఇదేంటంటే కంప్లీట్గా ఇంతకుముందు వరకు లంగా ఉన్న స్టైల్లో చూసాం, బట్ ఇది షోల్డర్ మీద కూడా చాలా హెవీగా తీసుకున్నామండి. సో కంప్లీట్ యాప్లిక్ వర్క్, సో చిన్న ఫ్లవర్ బంచెస్ ఒక బంచెస్ లాగా తీసుకుంటూ ఈ విధంగా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. సో అండ్ కుచ్చుల పాటలో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ కుచ్చుల పాటలో ఏంటంటే బోర్డర్ వరకే ఉంటుందండి. సో రిమైనింగ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. సో జస్ట్ బోర్డర్లో డిజైన్ చూస్తున్నాయి కదా. సో కొంచెం హెవీగా ఆ డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ని గ్రాండ్గా తీసుకున్నాం.
అండ్ ఇప్పుడు ఈ ఫ్లవర్ పార్ట్ మాత్రం ఏంటంటే షోల్డర్ టు పళ్ళు వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఇలాగే మనకు శారీ అంతా కూడా అంటే మొత్తం కాదండి, షోల్డర్ టు పళ్ళు వరకే ఉంటుంది యాప్లిక్ వర్క్ అనేది. అండ్ బ్లౌజ్ కూడా సో రా సిల్క్ బ్లౌజ్, మనకు హ్యాండ్ పర్పస్ లేదా బ్యాక్ పర్పస్ అండి. సో ఈ విధంగా మనకు చిన్న యాప్లిక్ వర్క్తో డిజైన్ ఉంటుంది. అండ్ శారీ కాస్ట్ అంతా కూడా మనకు 1430 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో చూసినా కదండి, ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్. అండ్ మనకు షోల్డర్ బోర్డర్ కూడా సో డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్. సో ఇంత కూడా మనకి జస్ట్ 2 లైన్స్ తీసుకొని మిడిల్లో జస్ట్ ప్లెయిన్ మోడల్ తీసుకున్నాం. సో డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ సేమ్ బోర్డర్ కూడా కింద బోర్డర్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు షోల్డర్ మీదకి వస్తుందండి, ప్లెయిన్ లుక్ ఉంటుంది. అండ్ మనకు కుచ్చుల పాటలో డిజైన్ వరకు చూస్తే సో చిన్న బోర్డర్ డిజైన్ అండి. సో చాలా మనకు జస్ట్ ఒక బోర్డర్ డిజైన్ లాగా తీసుకున్నాం. దీంతో కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్, క్లాతింగ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ ఉంటుంది. అండ్ మనకు పళ్ళు అండి. సో పళ్ళు ఏంటంటే సో ప్రింటెడ్ స్టైల్ డిజైన్ పళ్ళు. సో నార్మల్గా ఇప్పటివరకు యాప్లిక్ వర్క్, రిబ్బన్ వర్క్ స్టైల్, కట్ వర్క్ స్టైల్ మోడల్ అలాగే చూసాం కదా. సో దీనికి ఏంటంటే డిజిటల్ ప్రింటెడ్తో సో ఈ పళ్ళు డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ లాగా తీసుకున్నాం. అండ్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ కూడా ఇది థ్రెడింగ్ వీవింగ్ అండి, ఎంబో స్టైల్ వీవింగ్ ఉంటుంది. సో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో శారీ అయితే మంచి లైట్ వెయిట్ అండి. సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా చాలా బాగుంది కదండి. ఇవన్నీ కూడా మనకు క్యాట్లాగ్ స్టైల్ పీసెస్ అండి. సో ఒక్కొక్క కలర్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ షేడ్ కూడా ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ కలర్ షేడ్ సో మంచి బ్రైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. సో కంప్లీట్ మనకు యాప్లిక్ వర్క్. సో ఈ సారీ స్పెషల్ మనం లంగాముని స్టైల్ అని చెప్పొచ్చండి. బట్ ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తోని సో మనకు యాప్లిక్ వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. సో పై బోర్డర్ అండ్ కింద బోర్డర్, అలాగే మనకు పళ్ళు హ్యాంగర్ దగ్గర కూడా సేమ్ సాటిన్ బోర్డర్ ఉంటుందండి. సో ప్లెయిన్ బోర్డర్ విత్ మనకు డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్స్ తీసుకున్నాం. అండ్ ఈ శారీ కాస్ట్ 1460 అండి. సో ఇదంతా కూడా మనకు ప్లెయిన్ లుక్ ఉంటుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ డిజైన్ ఏంటి అంటే కంప్లీట్గా మనం శారీ వేర్ చేసినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మనకు మిడిల్ పార్ట్ వస్తుందండి. కుర్చీల మిడిల్ పార్ట్లో సో ఈ హెవీ యాప్లిక్ వర్క్ అనేది మనకు హెవీగా ఉంటుంది. సో మీకు ఈచ్ శారీ కూడా మీకు మన వెబ్సైట్లో ఫొటోస్ యాడ్ అవుతాయండి. సో మీకు శారీ ఇలాగా వేర్ చేయాలనేది మీకు నీట్గా ఆ ఫోటోలో మీకు ఉంటుంది. సో ఇదైతే మనకు కుచ్చుల పాటలో ఈ విధంగా హెవీగా కొంచెం క్రాసింగ్ లాగా వస్తుందండి. సో కంప్లీట్ యాప్లిక్ వర్క్ అండ్ మనకు డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం. సో ఈ విధంగా మనకు ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు అండి. సో పళ్ళులో కూడా సో ఈ ఫ్లవర్ డిజైన్ యాప్లిక్ వర్క్ని ఎండింగ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ స్టైల్ డిజైన్స్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు బ్లౌజ్ కూడా సో హెవీ బ్లౌజ్. మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అండి. అండ్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1460 రూపీస్ ఉంది. సో మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ షేడ్ అండి. సో మంచి డార్క్ యాష్ ఫినిషింగ్. సో చాలా బాగుందండి కలర్ షేడ్ అయితే. సో ఇది కూడా మనకు ఫ్యాబ్రిక్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రికే ఉంటుందండి. సో ఇందుగా షోల్డర్ బోర్డర్, డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ మనకు రా సిల్క్ మెటీరియల్ ఉంటుంది. జస్ట్ మనకు 1 ఇంచ్ బోర్డర్ అండి. అండ్ ఇక్కడ చూసినాయి కదా, సో కంప్లీట్ మనకు రిబ్బన్ స్టైల్ వర్క్ అండి. సో ఇంత కూడా మనకు ఒక హాఫ్ సర్కిల్ బంచెస్ లాగా తీసుకున్నాం. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్గా మనకు ఈ షోల్డర్ మీదకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుందండి. సో మనం షోల్డర్ అంటే సింగిల్ పళ్ళు వేర్ చేసిన మనకి స్టెప్స్ పెట్టినా కూడా చాలా నీట్గానే ఉంటుంది. సో రిమైనింగ్ అంతా కూడా మనకు ప్లెయిన్ మోడల్. అండ్ మనకు కుచ్చుల పాటలో వరకు డిజైన్ అనేది మాత్రమే చేంజ్, అంటే మనకు బోర్డర్ డిజైన్ అండి. మనకు ఆ కట్ వర్క్ స్టైల్ లేస్ బోర్డర్కి సో మనం షోల్డర్ బోర్డర్లో చూసిన డిజిటల్ ప్రింటెడ్ బోర్డర్ యాడ్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కుచ్చుల పాటలో బోర్డర్ డిజైన్ అనేది సో ఈ విధంగా మనకు హెవీగా ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు పార్ట్. సో ఇది చూసారు కదా మనకు షోల్డర్ మీదకి ఏదైతే వస్తుందో సో ఆ డిజైన్ని ఇక్కడ మనకు కార్నర్ పళ్ళు కార్నర్లో తీసుకుంటూ సో ఈ విధంగా మనకు హెవీగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్. సో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ సారీ కాస్ట్ 1430 రూపీస్కి బ్యూటిఫుల్ వెరైటీ. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం.
సో చూస్తున్నాయి కదండి నెక్స్ట్ షేడ్. సో మంచి ఎల్లో అండి. సో ఇది కూడా మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ మీరు చూసిన పార్ట్ కంప్లీట్ షోల్డర్ టు పళ్ళు అండి. సో కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్. అండ్ ఇది వచ్చి కూడా మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్. బట్ ఈ షోల్డర్ వరకు మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే క్రషింగ్ స్టైల్ ఉంటుందండి. సో క్రషింగ్ ఫ్యాబ్రిక్లోనే మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. అండ్ మనకు షోల్డర్ బోర్డు సో రా సిల్క్ మెటీరియల్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో సింపుల్గా ప్లెయిన్ బోర్డర్ అండి. చిన్న గోట్ వర్క్ బోర్డర్ కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది. సో ఈ కలర్ షేడ్స్ చూస్తున్నాం కదండి. సో ఎల్లో, ఆరెంజ్ అండ్ గ్రీన్కి సో రెడ్ కాంబినేషన్స్తో సో ఆల్టర్నేట్గా డోరియా లైన్స్ అంతా కూడా తీసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఇది ఇచ్చి మనకు కుచ్చుల పార్ట్. సో ఇది ఇచ్చి కుచ్చుల పార్ట్ మనకు ఒక కాపర్ కలర్ కాంబినేషన్స్తోని మనకు ఒక చిన్న ఫ్లవర్ బంచ్ అంతా కూడా మనం స్టిచ్ చేసుకొని సో ఈ విధంగా మనకు కుచ్చుల పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డోరియా లైన్స్ ఉంటుంది. అలాగే మనకి ఈ ఫ్లవర్ బంచ్ అంతా కూడా హెవీగా తీసుకుంటూ సో మంచి ప్లెయిన్ జార్జెట్ అండి. అది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. షోల్డర్ మీద వరకు ఇలాగా మల్టీ షేడ్స్తో ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు డిజిటల్ ప్రింటెడ్స్ తీసుకున్నాం. సో శారీ అంతా కూడా ఇలాగే గ్రాండ్గా ఉంటుందండి. అండ్ వచ్చి మనకి ఇది బ్లౌజ్ రా సిల్క్ మెటీరియల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో సో 1 మీటర్ వరకు బ్లౌజ్ అండి. కొంచెం ప్యాటర్న్ యూజ్ చేయడానికైనా సో చాలా బాగుంటుంది. అండ్ మనకి మొత్తానికి అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అండి. సో చాలా అంటే చాలా కంఫర్టబుల్ మెటీరియల్ అని చెప్పొచ్చు. నైట్ ఫంక్షన్స్ వేర్కి, పార్టీ వేర్స్కి చాలా బాగుంటుందండి. సో కాస్ట్ కూడా చూసారు కదండి. సో 1400-1500 బిలోలోనే సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్. సో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసే శారీని బ్లాక్ చేయండి. మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే నియర్ బై వాళ్ళు తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.